నిజంగా సొసైటీలో అలాగ ఉన్నాయని అనిపిస్తున్నదా నీకు? గర్ల్స్ ఆర్ స్టిల్ ప్రిఫర్డ్ లైక్ దట్? అంటే నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఎట్లా అంటారు? ఇప్పుడు తను ఎక్కువ చదువుకున్న అమ్మాయిని Hmm. తక్కువ చదువుకున్న అబ్బాయి వాల్యూస్ చేసే పరిస్థితులు మనకున్నాయా సొసైటీలో? ఇన్ యువర్ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ లో ఉన్నాయి సార్, ఎందుకు లేవు? జెలసీలు, ఇగోలు, పర్సనల్ ఇగోలు. పర్సనల్ కూడా అంటే డిపెండ్స్, ఇట్స్ వేరీస్ ఆన్ ద పర్సన్ కదా సార్. మనం అందరినీ కలిపి జనరలైజ్ చేయలేం కదా. చేయలేం. అది ఇప్పుడు ఇద్దరు కలిసి ఉండడం అనేది వాళ్ళ మెంటాలిటీ బట్టి ఉంటుంది కదా. సో కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, సపోర్టివ్. ఇప్పుడు మీరు సునీతా విలియమ్స్ గారు అన్నారు, షీ గాట్ మ్యారీడ్, మరి హౌ షీ అచీవింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ లైఫ్ అంటే ఇట్స్ లైక్ డిపెండ్స్ అపాన్ ద Circumstances. అండ్ దేర్ అండర్స్టాండింగ్ ఇన్ బిట్వీన్ దెమ్ కదా. సో ఇట్ వేరీస్ అట్లా. అదే. ఇట్లా యాక్సెప్ట్ చేసి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, Hmm. అట్లా అని కొంచెం ఈగోస్ ఉండే వాళ్ళు ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ అట్లా. ప్రియదర్శి. మా డాడీ పర్సనలీ, అంటే సారీ ఫర్ ఇంటరప్టింగ్. No, no, ఓకే, లెట్స్ గో ఫర్ దట్. no, no. You tell me. You నాన్నగారి గురించి చెప్తున్నావు. సో మా ఫాదర్ హీ వర్క్స్ ఇన్ ఆర్మీ. Hmm. సో డాడీ ఏంటంటే మా మదర్ కి ఎర్లీ మ్యారేజ్ అయిపోయింది. అప్పట్లో ఎర్లీగా చేసేవారు Early కదా. marriages. సో మమ్మీకి చదువు అంటే చాలా ఇష్టం. మమ్మీ మ్యారేజ్ అయిన తర్వాత షీ డిడ్ హర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సాంస్క్రిట్ అండ్ హయ్యర్ లోవర్, షార్ట్ హ్యాండ్ లో హయ్యర్ లోవర్ చేశారు. వీటన్నిటికీ హీ సపోర్టెడ్. హీ ఎంజాయ్స్ సీయింగ్ హర్ ఎంజాయింగ్ Growing. హర్ లైఫ్. Growing. గ్రోయింగ్ ఇన్ హర్ లైఫ్. హ్యాపీనెస్ చూడడం నచ్చుతుంది కదా. సో దెర్ ఆర్ ఈగోలెస్ మెన్ కూడా ఉన్నారు సొసైటీలో హూ ఆర్ సపోర్టివ్ ఫర్ దేర్ ఉమెన్. Women. యా ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ప్రియదర్శితో చేస్తున్నప్పుడు ప్రియదర్శి మింగేస్తాడు యాక్టర్స్ ని, పక్కన ఉన్న యాక్టర్స్ ని. ఎట్లా, వాట్ వాజ్ యువర్ ఛాలెంజింగ్ ఇన్ హ్యాండ్లింగ్ హిమ్? ట్రూలీ అంటే హీ ఈస్ అ వెరీ స్పాంటేనియస్ యాక్టర్ అండి. అవును. అంటే ఇట్స్ లైక్ సడన్లీ విల్ బి నార్మల్ అండ్ సడన్లీ చేంజ్ అయిపోతారు స్క్రీన్ మీదకి వెళ్ళంగానే. ఏ మాత్రం అటెంటివ్ ఉన్నా మీరు కనబడరు స్క్రీన్ మీద. కరెక్ట్ చెప్పారు వర్డ్. సో ఇట్స్ అ బ్రిలియంట్ యాక్టర్. అవును. అండ్ ద వే హీస్ చూసింగ్ స్క్రిప్ట్స్, ఒక స్క్రిప్ట్ తర్వాత ఒక స్క్రిప్ట్, ఇట్స్ లైక్ ఒక బాక్స్ లో స్టక్ అవ్వాలని అనుకోడు తను. అవును. లైక్ మల్లేశం నుంచి గానీ, ఇప్పుడు తర్వాత బలగం నుంచి గానీ, మధ్యలో సేవ్ ది టైగర్స్ అని మళ్ళీ సేవ్ ది టైగర్స్. చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు దానికి. అవును. అండ్ ఇప్పుడు కోర్ట్ తో గానీ, నాకు అగైన్ సారంగ పాణి జాతకం, ఎవ్రీథింగ్. కోర్ట్ చూసావా? కోర్ట్ చూసాను. అయ్యో, Hmm. ఐ వాజ్ ఇన్ ద చెన్నై అప్పుడు ప్రీమియర్స్ జరిగినప్పుడు, బట్ ఐ వెంట్ టు థియేటర్. సెకండ్ షోకి మల్టీప్లెక్స్ వెళ్ళాను నేను ఆ టైంలో. Hmm. Hmm. వెళ్తే కట్ చేస్తే మా థియేటర్ లో మిడ్ నైట్ షోలో విజిల్స్ వేస్తున్నారు ఎంట్రీలో. మెడ్రాస్ లో. నో నాట్ ఇన్ చెన్నై. ఇక్కడే. బ్యాక్ వచ్చాక బ్యాక్ వచ్చాక. Yeah, yeah, సారీ. సో మరి అలాంటి లాయర్ తో మళ్ళీ షూటింగ్ చేయడం అనేది ఇట్స్ రియలీ సూపర్ కదా. అంటే మేబీ ఎట్లా చెప్పాలి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ హిమ్ ఇస్ తను ఎంత పెద్ద యాక్టర్ అయినా ఫస్ట్ అది యాక్సెప్ట్ చేయడు. మీరు ఎంత పొగిడినా పొగట్టలు తీసుకోడు. ఫస్ట్ అవును. థ్యాంక్ యూ అని కూడా చెప్పడు. ఐ వాంట్ హిమ్ కనీసం థ్యాంక్ యూ అని చెప్పి ఒక్కసారి అయినా యాక్సెప్ట్ చేయవచ్చు కదా. ఓకే అని ఆనందపడదు, థ్యాంక్ యూ అని చెప్పి వదిలేయచ్చు కదా. వై యూ కాన్ఫిడెంట్ ఇట్ అని ఒకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అంటే అదర్ పర్సన్ యాక్టర్ కి కూడా అంతే స్పేస్ ఇస్తాడు సార్. ఇప్పుడు ఎట్లా అంటే ఒక్కొక్కసారి అరే ఇంత పెద్ద ఇన్ని సినిమాలు చేశాడు, ఇన్ని హిట్లు కొట్టాడు. ఇట్స్ లైక్ వెన్ హీ కమ్స్ క్లోజర్ టు యూ. ఏదైనా ఒక సీన్ లో క్లోజర్ గా జస్ట్ ఇట్లా పట్టుకోవాల్సిన సీన్ ఉంది అనుకోండి సార్. ఫ్రమ్ డే వన్ ఇలా కాబట్టి అడుగుతున్నారు అట్లా అనుకున్నా. ఫ్రమ్ డే 1 టు ప్యాకప్ వరకు, ర్యాప్ అప్ వరకు, ఎవ్రీడే హీ ఆస్క్స్ ఫర్ యువర్ కన్సెంట్. ఓకేనా, నేను ఇలాగా టచ్ అవుతుంది, ఇలా హ్యాండ్ తీసుకుంటాను, ఓకే కదా నీకు ఇట్లా. సో దట్ వాజ్ లైక్ ఏమనాలి, ద మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్ యూ కెన్ వర్క్ విత్. అదే నీకేమైనా ఇన్కన్వీనియన్స్ అవుతుంది? లైక్ హ్యాండ్ గ్రాబింగ్ ఇస్ అ వెరీ నార్మల్ థింగ్ కదా. దానికి కూడా మీరు కన్సెంట్ అడుగుతున్నారంటే ఇట్స్ లైక్ ఐ యూస్ టు స్మైల్ ఇన్సైడ్. నాకు ఏం చెప్పాలో అర్థం అయ్యేది కాదు. ఇట్స్ లైక్ అంటే ద వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ లైక్ ఎదుటి వాళ్ళ పక్కన ఉన్న యాక్టర్ కంఫర్ట్ కూడా ఆయన అంత స్పేస్ ఇచ్చి, సో దిస్ ఈస్ హౌ ఐఎమ్ ఇంప్రూవైజింగ్ రూపా ఇది అని చెప్పి చెప్తారు. ఇట్స్ ద బ్యూటీ ఇన్ హిమ్. He also hails from an educated family. Exactly. And his father is a wonderful writer. Yes, exactly. Maybe that's why it reflects in his behavior. Total manners. Exactly. The way he carries himself, and that's why
అంత నాలెడ్జబుల్ గా స్క్రిప్ట్ సెలెక్షన్ అన్ని కూడా అంత చేయగలుగుతున్నారు. He How he comes is forward. ఎగ్జాక్ట్లీ అందరూ ఎవ్రీబడి ఈస్ గెటింగ్ సర్ప్రైజ్డ్ ఎట్లా ఇంత మంచి స్క్రిప్ట్స్ ఎవ్రీ టైమ్ హీ ఈస్ సర్ప్రైజింగ్ పీపుల్ విత్ అ న్యూ స్క్రిప్ట్ ఎట్లా అని మేబీ దట్స్ ద జీన్స్ ఆర్ రిఫ్లెక్టింగ్ ఇన్ దట్ Yes, understanding towards work, creative work ని అప్రోచ్. దట్స్ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అనేది హీరోయిన్స్ గా ఎదిగిన తర్వాత మీరు 2 ఆప్షన్స్, ఒకటి గ్లామర్, 2 గ్రామర్. గ్రామర్ ఓరియంటెడ్ క్యారెక్టర్లు వేరేగా ఉంటాయి, గ్లామర్ ఓరియంటెడ్ వేరేగా ఉంటాయి. గ్రామర్ అంటే పెర్ఫార్మెన్స్, ఆర్ట్ ఫిల్మ్ లాగా అంటారు. నాట్ ఆర్ట్. ఒక ఆ క్యారెక్టర్ లో కంటెంట్ ఉండడం, ఆ క్యారెక్టర్ ఒక ఉండడం, ఒక వెయిటేజ్. ఇప్పుడు నీకు సారంగపాణి జాతకంలో లాగా జాతకంలో గ్లామర్ గ్రామర్ 2 ఉంటాయి. ఉన్నాయా? అంటే గ్లామర్ అంటే ఏంటిది నాకు అంటే గ్లామర్ అంటే నేను అందుకే నేను క్లియర్ గా అడుగుతాను, గ్లామర్ గా అడిగా నువ్వు ముందుకు వచ్చేస్తున్నావు. గ్లామర్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఈ ఎక్స్పోజింగ్ అని, స్కిన్ షో అని అవన్నీ ఉన్నాయి. అండ్ దే ఆర్ ఆల్సో గ్రేటెస్ట్ ఐకన్స్ కదా. శ్రీదేవి గారు కానీ లేకపోతే ఎవరైనా కూడా ఫర్ దట్ మ్యాటర్ ఎంత స్క్రీన్స్ ని ఇండియన్ సినిమాని ఊపేశారు పట్టుకుని. సో ఇంకో పక్కన మంచి ఇప్పుడు జయసుద్ గారి లాగా, ఎప్పుడు సౌందర్య గారి లాగా వాళ్ళందరూ అలాగా వాళ్ళ క్యారెక్టర్ల వరకే. ఈ రెండిట్లోని వాట్ ఈస్ యువర్ చాయిస్? అంటే ఇప్పుడు ద థింగ్ ఇస్ నాకు అంటే ఒక పాయింట్ లో ఫస్ట్ బిగినింగ్ లో ఏంటంటే సార్ నాకు అంటే ఎలా ఉండేదంటే మీరు అన్నట్టు ఇట్లాంటి రోల్స్ చేయాలి, హోమ్లీ వైఫ్ లాగా ఇలాంటి ఫీచర్స్ లో ఎక్కువ చేయాలి అనే, బికాస్ ఆఫ్ ద అంటే మళ్ళీ ఏమనుకుంటారో ఇట్లాంటి పాత్రలు చేయకూడదు అనే ఫీలింగ్ ఉండేది. బట్ ద థింగ్ ఈజ్ వెన్ యూ గెట్ స్టక్ ఇన్ అ లూప్, మీకు కొత్త క్యారెక్టర్స్ లో ఓకే ఇప్పుడు ఒక పల్లెటూరు క్యారెక్టర్ వచ్చిందా రూపా సెట్ అయిపోతుంది. ఓకే మీరు ఇప్పుడు మరి ఒక మెట్రోపాలిటన్ అమ్మంటే రూపా క్యాన్ డూ, రూపా చేస్తుందని తెలియాలంటే మీరు అసలు అలాంటి ఒక సినిమా చేస్తేనే కదా చేయగలిగేదని తెలిసేది. ఇప్పుడు హౌ కెన్ అన్ యాక్టర్ లైక్ కంగనా రనౌత్, అంటే హౌ కెన్ అన్ యాక్టర్ లైక్ అనుష్క శెట్టి గారు, ఇట్స్ లైక్ వర్సిటైల్ యాక్టర్స్ కదా ఆవిడ, అన్ని రకాల రోల్స్ చేసేసారు. ఒక వేదంలో ఆవిడ ఒక ప్రాస్టిట్యూట్ గా ఆవిడ ఎంత కన్విన్సింగ్ గా చేశారో, ఒక బాహుబలిలో ఒక దేవసేనగా ఒక ఎలిగెంట్ క్యారెక్టర్ ని కూడా అంతే బ్యూటిఫుల్ గా ఆవిడ క్యారీ చేశారు. అరుంధతిలో మరి జేజమ్మగా కూడా ఒక జేజమ్మ అనే క్యారెక్టర్ కి వేదంలో ఆవిడ క్యారెక్టర్ కి ఎంత కాంట్రాస్టింగ్ ఉంది ఇద్దరికి. సో దట్స్ వై వి హెయిల్ హర్ కదా. 2 పీస్ సూట్ వేసుకుంది అండ్ ఎట్ ది వెరీ సేమ్ టైం మళ్ళీ జేజమ్మ, మళ్ళీ దేవసేన. వాట్ ఈస్ ఇట్? యా, such a beautiful actress and versatile actress. Ante she never she never has drawn any lines for her not in a box. Not in a box. So that's why people hail Anushka Shetty garu. It's not only about her beauty, it's all about her ఆవిడ చేసే స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ, ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ, ఎవ్రీ టైం ఆవిడ చూపించే వర్సిటాలిటీ కానీ, అన్నిటి వల్ల వి లవ్ అనుష్క గారు. ఇన్నాళ్ళ తర్వాత కూడా ఇప్పటికీ ఆవిడ సినిమా ఒక టీజర్ రిలీజ్ అయిందనే కానీ వైరల్ అవుతుందంటే, ఘాటి రిలీజ్ అయిందని, ఇట్స్ బికాస్ ఆఫ్ ద వర్సిటాలిటీ కదా. సో అనుష్క కనిపిస్తుంది నీలోని చంద్రముఖి లాగా. నువ్వు మారిపోతున్నావు అనుష్కగా, అనుష్కగా మారిపోయావు ఇప్పుడు ఈ క్షణం చంద్రముఖి సినిమాలో లాగా. అసలు నీలోంచి అనుష్క గారు తన్నుకు నచ్చేస్తుంది బయటికి. నన్ను దానిలోకి లాక్కండి. అంతేనా? ఏం అన్న అలాంటి వేషాలు వస్తే చేయబామ్మ, ఇందాక నువ్వే అన్నావు. అదే అంటున్నాను, అట్లా నాకు నాకు అలా వర్సిటైల్ గా ఉండడం ఇష్టం. లైక్ చేయకూడదు రూపా ఇదిగోండి రెగ్యులర్ గా ఇలాంటి క్యారెక్టర్లు అయితే సెట్ అవుతుంది అని వద్దు. రూపా ఓకే ఇలా కూడా చేయగలదా, అలా కూడా చేయగలదా అనే ఫీల్ అవ్వాలనేది నా ఉద్దేశం. ఓ వెరీ నైస్. నువ్వు చాలా తెలివితేటలుగా సమాధానం చెప్పావు. వెరీ నైస్, వెరీ నైస్. ఎందుకంటే అందులో ఉన్న పాయింట్ అలా ఏంటంటే, ఇప్పుడు పెద్ద పెద్ద భారీ సినిమాల్లో హీరోయిన్, ఇప్పుడు ఎవరు సమంతనే తీసుకుంటే ఊ అంటావో లాంటి సాంగ్ చేసింది. ఇట్ ఈస్ టోటల్లీ వెరీ హార్డ్ కోర్. ఆ మూమెంట్స్ కానీ కెమెరా ముందు అవన్నీ, ఆ వేస్ట్ మూమెంట్స్ అవన్నీ కూడా ఇండియా మొత్తం నూపేసాయి. గివెన్ ఎ ఛాన్స్ విల్ యూ డూ దట్ కైండ్? You slowly started pulling my leg. అంటే if it's a special song like ఇప్పుడు మీరు మిస్టర్ ఇండియాలో చూస్తే గనక శ్రీదేవి గారిది సాంగ్ ఉంటుంది హవా హవాయ్, దట్స్ ఆల్సో స్పెషల్ సాంగ్. అండ్ ఇప్పుడు దానికి కూడా సాంగ్ మళ్ళీ రీమేక్ చేసి విద్యాబాలన్ గారు చేశారు కదా. సో దట్స్ ఆల్సో ట్రెండింగ్. నాకు అంటే I absolutely adore what Samantha garu did. It's not an easy thing at all.
ఆవిడ చేసిన మూమెంట్స్ కానీ అది ఇంటర్నేషనల్ గా, నేషనల్ గా కాదు, ఇంటర్నేషనల్ గా అవును. అంటావా వైరల్ అయిపోయింది. Hmm. బట్ పర్సనలీ I may not be that comfortable doing that. Yeah. That's what I'm asking. Yes, yes. That Vijayawada makes all the difference. Maybe you can think it that way.